అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఈమె ఒక అన్యురాలు అంటారు. ఈమె ఒక అన్యు తూరు సిదోన ప్రాంతంలో గుండా ఆయన మరి వెళుతున్నప్పుడు ఆమె ఇక్కడ మనం చూస్తే కనుక కానాను స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టింది. ఈ లోక వైద్యాన్ని కూడా ఆ కుమార్తెకు స్వస్థపరచలేదు. నేను ప్రభు యొద్దకు వెళితే కనుక నా కుమార్తెకు స్వస్థత చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతో విశ్వాసంతో ప్రభు యొద్దకు ఆమె రావడం జరిగింది. అంటే ప్రభువుని ఆమె ప్రత్యక్షంగా చూడలేదు ఆయన కార్యాలు. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకే చూడకోకుండా నమ్మిందంటే ఆమెలో ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి. ఏడు మనం ఆలోచన చేస్తే కనుక ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులకే లేనటువంటి విశ్వాసం ఒక క్రీస్తు దేశస్థురాలైనటువంటి అన్య స్త్రీకి అటు విశ్వాసము ఆమె కలిగి ఉంది అని అంటే కనుక మన ఆమెలో ఎంత దృఢమైనటువంటి నమ్మకము ప్రభు పట్ల ఉన్నదో చూడండి. అందుకని దేవుని యొక్క వాక్యము ఆయనను ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అన్యుడని లేదు, యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు కదండి. యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడు అని లేదు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఆయన కార్యాన్ని చూడగలరు. కాబట్టి ఈమె ఒక అన్యురాలైనప్పటికీ కూడా క్రీస్తు దేశస్థురాలైనప్పటికీ కూడా అన్య దేవత ఆరాధన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సురేమియా వంశస్థురాలైనప్పటికీ కూడా ఆమె ప్రభు యందు విశ్వాసం ఉంచింది అన్నారు. ప్రభు యందు విశ్వాసం ఉంచింది. మనమైతే మన విశ్వాసులకు తండ్రి ఎవరు అని అంటే అబ్రహాము అన్నారు. అబ్రహాము కుమార్తెలుగా కుమారులుగా మనం పిలువబడుతున్నాము. కానీ ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం స్థిరపరచుకోలేకపోతున్నాము. మరి అవిశ్వాసులుగానే జీవిస్తున్నాము, అవిశ్వాసులుగానే జీవిస్తున్నాము అన్నాడు. మరి విశ్వాసం గొప్ప దృఢమైనటువంటి నమ్మకము కదండి. అటు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ కార్యాన్ని మనం ఎలా జరిగించడానికి చాలా మంది కూడా ఎలా చేస్తారో చూద్దామని మరి వచ్చేటువంటి వారు కొంతమంది, వీళ్ళ ప్రిపేర్ అవ్వకుండా ఎలా చేస్తారో అనుకునేటువంటి వారు కొంతమంది. కానీ దేవుని కార్యము దేవుడు జరిగిస్తాడు. విశ్వాసంతో మనం ఏ పనినైనా కూడా ప్రారంభించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు గొప్ప విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అటు విజయాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసంతో ప్రభుని ఆశ్రయించే ప్రేరణగా మనం ఉండాలి. ఆ కానాను స్త్రీ తన కుటుంబంలో తన కుమార్తెకు చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క రోగమును బట్టి, రోగము అని అంటే కనుక అపవిత్రాత్మ బట్టి ఆమె మరి పీడింపబడుతుంది అన్నారు. అక్కడ బాగోలేనటువంటి కుమార్తెను విడిచి ప్రభు ఆమె వచ్చింది అన్నారు. ఒక వ్యాధి అయితే ఏదో ఒక జ్వరము లేకపోతే ఒక కుదరని రోగం చేతో ఆమె పీడింపబడితే ఏదో ఒక పట్టణం ఉండొచ్చు. కానీ అపవిత్రాత్మ చేత ఆమె పీడించబడుతుంది. ఒక దయ్యము పట్టినటువంటి చిన్న కుమార్తె అంటే అపవిత్రాత్మ పట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. వారు ఏ క్షణంలో ఎలా ఉంటారో కూడా తెలియదు. వారు ఏ క్షణంలో ఎలా ఉంటారో కూడా తెలియదు. అటువంటి విషయాలను సేవా పరిచర్యలో కన్నులారా మేము కూడా చాలా చూసాం కదండి. ఒక్కొక్కసారి అంటే తమను తాము గాయపరుచుకునేటువంటి పరిస్థితి, తమ పక్కన ఉన్నటువంటి వారిని గాయపరిచేటువంటి పరిస్థితి, మరి కుటుంబంలో ఉన్నటువంటి మరి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చిందరవందర చేసేటువంటి పరిస్థితి. అంటే అపవిత్రాత్మ పడినటువంటి వారు మరి అనేకమైనటువంటి మరి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. వారి మనసులో అసలు ఏం చేస్తున్నారో వారిలోనే ఉంటుంది. అటువంటి శోధనకు గురైనటువంటి ఆమెను ఆ కుమార్తెను విడిచిపెట్టి మరి ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, మనం ఆలోచన చేస్తే మన విశ్వాసం ఎలా ఉంది అంటే కనుక మన ఒంట్లో బాగోకపోతే, మా కుటుంబంలో మా యజమానికి బాగోలేదండి, మా బిడ్డలకు బాగోలేదు, మాకు బాగోలేదు, ఐదోసారి వచ్చి ప్రార్థన చేయాలి. కానీ మనకు బాగోలేనటువంటి పరిస్థితిని మనం గ్రహించి మనం సేవకుల దగ్గరికి వెళితే మనం స్వస్థత పొందుకోగలమనేటువంటి విశ్వాసము నేటి జీవితాల్లో లేదు. ఎందుకు అంటే సేవకులు అనేటువంటి వారు దేవుని పేట వచ్చినటువంటి వారు మా కోసం వచ్చారు కాబట్టి మా గృహాలకే వారు రావాలనేటువంటి ఆలోచన కానీ సేవ